dirty bitch! చెప్పినట్టు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే నేనేమన్నానో తెలుసా? బిచ్. ఐమ్ సారీ, క్షమించు. మనం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా? ఇష్టమే. కానీ ఒక కండిషన్. మన పెళ్లి జరగాలంటే పెళ్లికి ముందు మీరు నాకు సహాయం చేయాలి. ఒకరికి ఉద్యోగం సంపాదించి పెట్టాలి. ఉద్యోగం? మీకెన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఆఫీసులు ఉన్నాయి కదా. ఆల్ రైట్. ఎవరికి ఉద్యోగం? రంగాకి. రంగా రంగా వాడికి మన పెళ్లికి ఏమిటి సంబంధం? వీల్లేదు. ఇది బ్లాక్మెయిల్ చేయడమే. దేవి, నీకేం కావాలని అడుగు. ఎనీథింగ్ అండర్ ద సన్. ఏం కావాలన్నా, కానీ ఇంకెవరి కోసం అడగద్దు. ఓకే, రంగాకి ఉద్యోగం కావాలి. ఓకే, థ్యాంక్స్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాం? ముందు ఉద్యోగం. థ్యాంక్స్. ఉద్యోగం లేక తన కడుపే తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు. సజావైన ఉద్యోగం కావాలట, సక్రమంగా దొరకాలట, ఎవరి సిఫార్సులు ఉండకూడదట. అన్ని ఆదర్శాలే. ఈ రోజులు ఇది సాధ్యమా? మెలికలు తిరిగిన దోవలు మనం కూడా మెలికలు తిరిగి నడవాలి. ముక్కుకు సూటిగా పోతానంటే ఎక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్మంలో మనం తల వంచుకొని నడవాలి. ఎత్తిని తలదించినట్టే ఎవరికి నష్టం? నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు జరగాలనే నిర్ణయంతోనే ప్రతాప్కు మాటిచ్చాను. ప్రతాప్ ద్వారా రంగాకు ఉద్యోగం దొరకాలి. అందుకోసమే ఇదంతా ఎవరితోనే ఇదంతా ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. మీతో చెప్పాను. మిస్టర్ భరణి, నేను చేసిన దాంట్లో తప్పేదైనా ఉందా?